క్రోధం ఉండినంత వరకు కూడాను ఇతనికి ఆనందం అనేటువంటిది లభించదు. ஒருவனுக்கு கோபம் இருக்கும் வரையில் அவனுக்கு ஆனந்தம் கிட்டாது. ఆ క్రోధము తన యందు తిరిగినంత వరకు కూడాను దుఃఖమే దుఃఖమే దుఃఖమే. கோபம் அவனுள் இருக்கும் வரையில் அவனுக்கு துக்கம்தான். ఏనాడు మానవుడు ఈ క్రోధము నశింపజేసుకున్నో అప్పుడే తాను సుఖమును అనుభవిస్తాడు. என்று మనిதன் இக்கோபத்தை விட்டொழிக்கிறானோ அன்றே அவன் சுகத்தை அனுபவிக்க முடியும். వాంఛలు ఉండినంత వరకు కూడాను ఏ విధమైనటువంటి ఒక సంపద అతనికి చేకూరదు. ஆசைகள் இருக்கும் வரையில் எவ்விதமான செல்வமும் அவனுக்கு கிட்டாது. ఏనాడు మానవుడు వాంఛలను వదలను అప్పుడే సర్వసంపదలు కూడాను అతన్ని కూడి వస్తాయి. என்று மனிதன் ஆசைகளை துறக்கிறானோ அன்றுதான் சகல செல்வங்களும் அவனை வந்தடையும். లోభం ఉండినంత వరకు మానవునికి సుఖం అనేటువంటిది కనిపించదు. பேராசை இருக்கும் வரையில் மனிதனுக்கு சுகம் கிட்டாது. ఏనాడు లోభమును దూరము గావించుకున్నో ఆనాడే మానవుడు సర్వ సుఖములను అనుభవిస్తాడు. என்று மனிதன் பேராசையை விட்டு விடுகிறானோ அன்றே சகல சுகங்களையும் அனுபவிப்பான்.